నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. దోచుకోవడం దాచుకోవడం బీఆర్ఎస్ సిద్ధాంతం. కేటీఆర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్. రైస్ మిల్లుపై విజిలెన్స్ సివిల్ సప్లైస్ దాడులు. 450 క్వింటాల రేషన్ సన్న బియ్యం స్వాధీనం. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అలైవ్ కార్యక్రమం. వాహనదారులకు అవగాహన కల్పించిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. దోచుకో దాచుకో అనేది బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతమని, దానికి మాజీ మంత్రి కేటీఆర్ పేటెంట్ దారుడని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నట్లు తెలిపారు. 2029లో రాష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తమను నమ్మడం లేదన్న అసూయతోనే బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులతో సహా ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ చేశారు. కేటీఆర్ కి పౌరుషం ఉంటే ముందు కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పచ్చకమ్ములకు ఊరంతా పచ్చగా కనబడుతుందట. మాజీ మంత్రి కేటీఆర్కి ఏం కనబడుతుందంటే, వాళ్ళు దోసుకోండి ఎవరు చేసిండ్రు, దాచుకుని ఎవరు నేర్పిండ్రు. తెలంగాణ భారతదేశ ప్రజలకు వాళ్ళు దానికి పెటెంట్, ఒక్కొక్కరికి ఒక పెటెంట్ ఉంటారు. ఆ పెటెంట్ దోసుకో దాసుకో అన్నదానికి పెటెంట్ కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు మమ్మల్ని అంటే ఏంటండి నాకు అర్థం కాదు. మేము ఎక్కడ దోసుకున్నామో చెప్పమండి. దమ్మును వాళ్ళ దగ్గర మొత్తం మీడియా పత్రికలు ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర రాయమనండి. ఎక్కడెక్కడ దోసుకున్నామో, ఏడు తప్పులు చేసినామో రాయమనండి. దమ్ము ఉంటే, ఆధారాలు ఉంటే నిరూపించమనండి. కేంద్రంలో బీజేపీ వాళ్ళే కదా, వాళ్ళ డిఎన్ఏ కదా. కేంద్ర దర్యాప్తుదారు ఏ మంత్రి తప్పు చేసిండు, ఏ శాఖల పొరపాటు జరుగుతుంది, ఏ మంత్రి ఎలాంటి పొరపాటు చేసిండు చెప్పమనండి దమ్ముంటే. ఏదో విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన రేపు 2029లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వస్తాడు. ప్రజలు మమ్మల్ని నమ్ముతలేరు. ఆల్రెడీ 2023లో మార్పు కోరుకుని ప్రజలు మమ్మల్ని దూరం పెట్టిళ్ళు, మమ్మల్ని గొడవ కొట్టిళ్ళు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు, మున్సిపాలిటీ ఎలక్షన్స్ వస్తే మా అడ్రస్ లేదు. ఇప్పుడు మా తెలంగాణ ఆశా భాష మాటతోని ఏదైతే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నాడా, ఈ రాష్ట్రంలో మంత్రులు పనిచేస్తానులా, ఈ పరిపాలన ఎక్కడ ఉన్నదా అంటే నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో. ఫస్ట్ నీ ఇంట్లో కుటుంబ సభ్యులు, మీ కవిత ఉంది కదా, మీ అక్క, ఆమె మాట్లాడిన అన్నిటికీ జవాబు చెప్పి మా మీద మాట్లాడు. ఏమైనా మానం ఉంటే, ఏమాత్రం నీకు పౌరుషం ఉంటే, మీ కవిత సోదరిమని మాట్లాడిన కవిత సోదరిమని మాట్లాడకు, జవాబు చెప్పి మా మీద మాట్లాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ రైస్ మిల్లులో అధికారులు దాడులు నిర్వహించారు. చెక్కపల్లి రహదారిలోని ఒక రైస్ మిల్లులో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్ సంయుక్త ఆధ్వర్యంలో దాడులు చేసి తనిఖీలు నిర్వహించగా నిల్వ చేసి ఉన్న సుమారు 450 క్వింటాల రేషన్ సన్నబియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 6 గంటల పాటు సోదాలు కొనసాగించిన అధికారులు కేసు నమోదు చేశారు. క్వింటాల కొద్దీ పక్కదారి పట్టిన వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ సిఐ ప్రశాంతరావు, తహసీల్దార్ దినేష్ రెడ్డి, సివిల్ సప్లై నయాబ్ తహసీల్దార్ సత్యనారాయణ ఉన్నారు.
ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు త్వరగా పరిష్కరించాలని సూచించారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ప్రజావాణికి తరలివస్తారన్నారు. అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలన్నారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. కాగా నేటి ప్రజావాణికి మొత్తం 63 ఫిర్యాదులు వినతులు వచ్చాయని, పరిష్కారం నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు అందించామని తెలిపారు. అనంతరం 8వ పోషణ్ పక్వాడా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి వేణు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ధర్మారం మండలం కటికనపల్లి గ్రామానికి చెందిన ఎండి ఖాసిం గ్రామ శివారులో సర్వే నెంబర్ 1211/2లోని 14 గుంటల భూమి ఆన్లైన్లో వేరే పేరు మీద ఉందని, ఆ భూమిని తమ పేరుపైన మళ్లీ రిజిస్టర్ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ధర్మారం తహసీల్దార్కు రాస్తూ విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెద్దపల్లి రూరల్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన గండు రాజయ్య స్థానిక బ్రిక్స్ కంపెనీ నుంచి వచ్చే దుమ్ము, ధూళి, బూడిద కారణంగా తాము పంటలు నష్టపోతున్నామని ఫిర్యాదు చేయగా అవసరమైన చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తమకు గ్రాట్యుటీ చెల్లించాలని కోరుతూ సింగరేణి రిటైర్డ్ కార్మికులు పెద్దపల్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 3000 మంది రిటైర్డ్ కార్మికుల గ్రాట్యుటీ పెండింగ్లో ఉందని అధికారులు స్పందించి వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ సింగరేణి కార్మికులు కూచన సాంబయ్య, గంట వెంకటరాజం, కళ్లపల్లి లచ్చులు, తోటపల్లి శంకర్ పాల్గొన్నారు. పనిచేశాను. దాదాపు 30 సంవత్సరాలు పనిచేశాను. మాకు 2015 నుంచి పెరిగినటువంటి గ్రాడ్యుటీ ఇంతవరకు మాకు అమలు కాలేదు. ఈ విషయం మీద మేము ఏఎల్సీ గారి దగ్గరికి వెళ్ళినాం. వెళ్తే ఏఎల్సీ గారు ఏం చేశారంటే జిఎం గారికి ఆర్డర్ ఇచ్చేసారు. వీళ్ళకి 1 మంత్ లోపల వీళ్ళు సెటిల్మెంట్ చేసేయమని చెప్పి ఎవరెవరికి ఎంత రావాల్సినవి మొత్తం వాళ్ళకి ప్రతి ఒక్కరిది వాళ్ళకు కాపీ ఇచ్చేయడం జరిగింది. అది తీసుకుపోయి మీరు జిఎం ఆఫీస్ చేయాలంటే ఇచ్చేసినాం. ఇచ్చేసిన తర్వాత ఏమైంది అంటే దాని మీద స్పందన లేదు. జిఎం గారిది ఏం స్పందన లేదు. తర్వాత 1 నెల, 2 నెలల, 3 నెలలు చూసిన తర్వాత మళ్ళీ ఏఎల్సీ గారికి పోయి మేము కలిసినాం. కలిస్తే ఏమైందంటే మళ్ళీ ఏఎల్సీ గారు ఏం చేసిందంటే కలెక్టర్ గారికి ఎన్ఆర్ చేసింది. వీళ్ళకు రావాల్సినటువంటి గ్రాడ్యుటీ ఏదైతే ఉన్నదో ఆ లెక్క ప్రకారంగా వీళ్ళకి అవసరమైతే కంపెనీ ప్రాపర్టీ అమ్మే అయినా సరే వీళ్ళకి గ్రాడ్యుటీ ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఎన్ఆర్ చేస్తూ రాసింది.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన పలువురు మహిళలు తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఇండ్లు ఉన్న వారికే మళ్లీ ఇండ్లు ఇస్తున్నారని, గుడిసెలు అద్దె ఇంట్లో ఉండేవారిని మంజూరు చేయడం లేదని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. మేము 20 సంవత్సరాల సార్ ఇంటికి ఉండబట్టే కల్వచర్లని పెట్టి ఆస్ట్ వస్తుంది. కూలి చేసుకుని బతుకుడు మా భర్త అయినా మేము ప్రజావాణి ఇవాళ కలెక్టర్ ఆఫీస్ వచ్చి పెడదామని వచ్చినాం. పూర్తి గరీబులకు అత్తలేరు, రేకులు ఉన్న వాళ్ళకు, గూనె పెంకలు ఉన్న వాళ్ళు ఇప్పి కట్టుకుంటారు. మాకు పూర్తిగా ఖాళీ ప్లేస్ ఉన్న వాళ్ళకి అత్తలేరు కట్టుకోండి. మేము రెంట్ ఉంటాం సార్. కూలి 20 సంవత్సరాలు అవుతుంది. మేము సర్పంచ్తోనే అక్కడ ఉన్నట్టు ప్రూఫ్ చూస్తుంది. 20 సంవత్సరాలు బట్టి రాయించుకున్నాం. ప్రతి గ్రామ సభ అప్పుడు పెడతాను, పెట్టి ఆస్ట్ వస్తాను. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చినాం సార్. అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్. మా ఇల్లుని చూసి అయినా వాళ్ళు పట్టించుకుంటలేరు. మన కార్యదర్శి కూడా వచ్చి చూసి ఇల్లు లేదు. కార్యదర్శికి 2-3 సార్లు అప్లికేషన్ ఇచ్చినాం. బడికాడికి మాకు ఇల్లు లేదంటే ఎవరు పట్టించుకుంటలేరు. వచ్చిన వాళ్ళకి వస్తానే సార్. మొత్తానికి ఫోటో తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కన్నా వస్తామని వచ్చినాం. మమ్మల్ని కలవచెర్లమా కాంగ్రెస్ పాలనలో పేదలకు న్యాయం జరుగుతోందన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామంలో జరిగిన ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా విప్ విజయ రమణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళిక ప్రకారం రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. గత పాలకులు చేసిన అప్పుల భారం ప్రజలపైన పడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పడాల భాగ్యరాజు, మాజీ సర్పంచ్ మహేందర్, ఉప సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రెడ్డి రజనీ గౌడ్, బోగో షిని శ్రీనివాస్ గౌడ్, అంబాల కొమ్రయ్య పాల్గొన్నారు. తమ్ముడు జగన్ 2 ఎకరాలలో వెళ్తే 50 క్వింటాల పండాయి. 50 క్వింటాలలో 25,000 రూపాయలు వచ్చినాయి. అంటే 2 ఎకరాలలో గత ప్రభుత్వం రైతు బంధు ఇస్తే ఆయనకు ఆ 2 ఎకరాలకు 2 సార్లు కలిసి 20,000 రూపాయలు వచ్చాయి. ఇవాళ మన ప్రభుత్వం రైతు భరోసా 6,000 ఇస్తుంది. 6,000 ఇస్తే మరి 2 సార్లకు 12,000 రూపాయలు. అంటే గత ప్రభుత్వం ఇచ్చే రైతు బంధు కన్నా రాంగా ఇంకా 5,000 రూపాయలు ఇస్తాం మేము. అంటే నేను అనేది ఒక్కసారి కాదు, 2 సార్లు రాగా, అంటే దాని ఒక్కసారి 2 పంటలకు రాగా ఇంకా 5,000 మిగిలినాయి. తర్వాత చెల్లె నువ్వేం ఎకరాలు ఇచ్చినావు? 5 ఎకరాలు పెట్టింది. చెల్లె పేరు స్వప్న. 5 ఎకరాలు పెడితే స్వప్నకు 50,000 రూపాయలు వచ్చినాయి. 50,000 రూపాయలు అంటే ఇదే 5 ఎకరాలు 2 పంటలకు రైతు బంధు 25,000 50 రూపాయలు. అంటే నేను ఎందుకు గుర్తు చేస్తా ఉన్నా మీకంటే, మీరు ఒకటేసారి పంట పెట్టిన వర్షాకాలం పంటకే గత ప్రభుత్వం 2 సార్లు రైతు బంధు వచ్చిన దానికంటే ఎక్కువ వస్తున్నాయి. మళ్ళీ పోయిన వర్షాకాలంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎకరాకు 6,000 చొప్పున స్వప్నకు 30,000 రూపాయలు వచ్చినాయి. అంటే వర్షాకాలం పంటకు 80,000 రూపాయలు మిగిలినాయి. అరయు అలయు కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ హాజరై వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలు అరికట్టడం సాధ్యమవుతుందన్నారు.
రోడ్డు భద్రత ఒక పోలీసు శాఖ బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు. అనంతరం ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాల కారణంగానే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడమే అరైవ్ అలైవ్ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ మధుసూదన్, డీఎస్పీ రఘుచందర్, ఆర్టీఓ శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సమీన్ల వాణి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, ఎస్ఐలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సుమారు 300 మంది విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. మనకి సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 డెత్స్ అనేవి మనకి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉన్నాయి ఇండియాలో. రోడ్డు మీద రోడ్ యాక్సిడెంట్స్ వల్ల జరిగే డెత్స్. ఇది ఏ వార్లో కానీ జరిగినా కానీ, ఏ అటాక్స్లో జరిగినా కానీ, టెర్రరిస్ట్ అటాక్స్లో జరిగినా కానీ, ఇవన్నిటికన్నా కూడా ఆల్మోస్ట్ 20-30 టైమ్స్ డెత్స్ ఎక్కువ. అండ్ ఈ యాక్సిడెంట్స్ అయిన దాంట్లో ఆల్మోస్ట్ 90 to 95% 2 వీలర్స్ డెత్సే ఉంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్న ఎస్పీ గారు నేను పక్కనే రోడ్ సైడ్ చూస్తూ ఉన్నా, ఎన్ని వెహికల్స్ 2 వీలర్స్ వాడుతూ ఉన్నారు, ఎన్ని 2 వీలర్స్ హెల్మెట్స్ వాడుతూ ఉన్నారని చూస్తే పక్కనే చూస్తూ ఉంటే ఆల్మోస్ట్ 95% కేసెస్ ఎవరు కూడా హెల్మెట్ లేకుండానే వెళ్తూ ఉన్నారు. పక్కనే చూస్తున్నారు, ప్రతి 15 వెహికల్కి ఒక పర్సన్ హెల్మెట్ పెట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. మిగతా 95% కేసెస్ హెల్మెట్స్ లేవు. సో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే ఉంది కదా, మనం మొత్తం అంతా నాకాబందీ చేసి హెల్మెట్ ఉన్న వాళ్ళనే పంపిద్దాము అనుకుంటే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇదే పనిలో చేయాల్సి వస్తుంది. అప్పుడు నార్మల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా చేయకుండా ఓన్లీ 2 వీలర్స్ ని పట్టుకోవడం మాత్రమే వాళ్ళ పని అయిపోతుంది. సో దట్ స్పాయిల్స్ ఆర్ దట్ ఫెయిల్స్ ద ఎంటైర్ పర్పస్. ఎక్కడా కూడా మనము ఆఫ్టర్ పాయింట్ మనం ఎన్ఫోర్స్ చేయలేము. అందుకనే మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. అందులో భాగంగానే మనం ఇక్కడ ఈ అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. 2 వీలర్ అనేది మనకి ఇప్పుడు ఈ టైంలో ఆల్మోస్ట్ సుమారుగా ₹1,00,000 నుంచి 2 లక్షల మధ్యలో 2 వీలర్స్ మనము కొంటా ఉన్నాం. గవర్నమెంట్ ప్రోగ్రామ్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ భాగంగా ఈరోజు మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈరోజు నుంచి ఈ అలైవ్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది ఒక వారం వరకు మనం చాలా అగ్రెసివ్గా ఈ ప్రోగ్రామ్ మనం డే బై డే టీం బట్టి మనం కండక్ట్ చేస్తున్నాం. సో ఈరోజు మనం జగిత్యాల జిల్లాలో CCTV ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే CCTV మనకి చాలా ట్రాఫిక్ సంబంధించి ఇష్యూస్ కోసం చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అన్ని యాక్సిడెంట్స్ మనం ఏ కారణంలో జరిగింది, ఇందుకు ఎట్లా ప్రివెంటివ్ మెజర్ మనం తీసుకోవచ్చు, ఇవన్నీ మనం అనలైజ్ చేస్తున్నాం CCTVలో. ఇంకా ట్రాఫిక్ మానిటరింగ్ కోసం మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా అది మనం వాడుతున్నాం. మనం అందరికీ తెలుసు మన దేశంలో 1.4 లాక్ ప్రాణం ఈ యాక్సిడెంట్ వల్లనే, రోడ్ యాక్సిడెంట్ వల్ల పోతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని ఇందిరానగర్లో గోదావరి ఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి, గోదావరి ఖని ఏసీపీ రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలతో రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు. రామగుండాన్ని ప్రమాదరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డీసీపీ రామ్రెడ్డి కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమంలో మా డీజీ గారు దీన్ని అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రాంని రూపకల్పన చేయడం జరిగింది. దాంట్లో 13 నుంచి 18 వరకు ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఇక్కడ మన మేయర్ గారి కోఆపరేషన్తో వారి సొంత డివిజన్లోనే మేము ఫస్ట్గా మా ఏసీపీ గోదావరి ఖని, SHO గోదావరి ఖని 1 టౌన్ ప్లస్ రమేష్ ఇక్కడ డివిజన్ పోలీస్ ఆఫీసర్ సమక్షంలో ఈ ప్రోగ్రామ్ను స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అరైవ్ అలైవ్ అంటే మనం బయట నుంచి వెళ్ళిన వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరుకోవడం, అలాగే గంజాయి డ్రగ్స్ నిర్మూలన. థర్డ్ పాయింట్ వచ్చేసి సైబర్ క్రైమ్స్లో మన ప్రజలు ఇరుక్కోకుండా ఉండడానికి ఈ ప్రధాన లక్ష్యంగా పరిధి మొత్తంలో కూడా ఈరోజు అరైవ్ అలైవ్ అనే కార్యక్రమం పోలీసు అధికారులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో భాగంగా ఈరోజు మొట్టమొదటిసారిగా
మా డివిజన్లో ప్రారంభించినందుకు పోలీస్ అధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తి 20-25 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి ఈరోజు తాగుడుకు కానీ గంజాయికి కానీ బానిసలై రోడ్ల ప్రమాదాల వలన చనిపోతున్న తరుణం మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఒక కుటుంబంలో ఉన్న వ్యక్తి తన చేయికి వచ్చేసి ఆ కుటుంబాన్ని ఆదుకుంటాడనే సందర్భంలో ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తి చనిపోవడం వల్ల వాళ్ళందరూ రోడ్ల మీద పడి ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది కనుక అలాంటి వాటికి బానిసలు కాకుండా ఈరోజు తాగుడుకు కానీ గంజాయికి కానీ బానిసలు కాకుండా ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తి ఒక మంచి విద్యను అభ్యసించి ఆ కుటుంబానికి ఆ ఊరుకు ఆ ప్రాంతానికి అందరికీ కూడా ఆదర్శంగా ఉండే విధంగా మెలగాలని దానికి కొన్ని ఈరోజు పోలీస్ అధికారులు మంచి సూచనలు ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తి చదువుకోవాలి, ఆ చదువుతోటే అన్నీ సాధ్యమవుతుంది అనేది ఆ రోజు గౌరవ సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో ఎస్ఐ ఆధ్వర్యంలో వాహనదారులతో రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ బైక్ నడిపేవారు హెల్మెట్ ధరించడం, కారు ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. తాగి వాహనాలు నడపడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించాలని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే వ్యక్తులను రాహు వీర్గా గుర్తించి 25,000 నగదు బహుమతి అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలక వర్గం, ప్రజా ప్రతినిధులు, వాహనదారులు పాల్గొన్నారు. మన గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం మన గవర్నమెంట్ తలపెట్టిన అరైవ్ అలైవ్ ప్రోగ్రాం సందర్భంగా ఈరోజు మన రుద్రంగి గ్రామంలో అందరితో ప్రతిజ్ఞ చేయించి ఒక రోడ్ భద్రత కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మరియు మన గ్రామ పంచాయతీ పాలకవర్గం వారి ఆధ్వర్యంలో, మన గ్రామ పెద్దలందరి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశం ఏంటంటే రహవీర్ అనే ఒక గవర్నమెంట్ తలపెట్టిన సెంట్రల్ గవర్నమెంట్ తలపెట్టిన దాని స్కీమ్ గురించి ఎవరన్నా యాక్సిడెంట్ అయిన వాళ్ళని గోల్డెన్ టైం 1 అవర్లో వాళ్ళని హాస్పిటల్ చేర్పించినట్టయితే వారికి పారితోషికంగా 25,000 రూపాయలు బహుమానంగా ఇవ్వబడుతుంది. మరియు వారికి ఆ రహవీర్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాంటి ఏమైనా జరిగితే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ బంగారి రమేష్, మండల తహసీల్దార్ రాపెల్లి రాముడు, ఎంపీడీఓ రామ్మోహన్ చారి హాజరై వాహనదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం రోడ్డు భద్రత ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వెంకటేష్ మాట్లాడుతూ పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడపడం వల్ల నియంత్రణ కోల్పోయి ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మహేష్, డాక్టర్ శ్రీనివాస్, ఏపీఎం లవకుమార్, ఉప సర్పంచ్ గోలి సుధాకర్, ఆర్ఐ నిహారికతో పాటు వాహనదారులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టి, ఇది అరైవ్ అలైవ్ అనే ప్రోగ్రామ్ ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఇది 4th ఫేజ్లో నడుస్తున్నది. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలల్లో ప్రతి నెలలో కూడా ఒక్కొక్క సారి ప్రోగ్రామ్ చేస్తూ ఇప్పుడు 4th టైం ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేస్తున్నాము. ఈసారి రెవెన్యూ శాఖను మరియు మిగిలిన విభాగాలన్నింటినీ కూడా ప్రభుత్వం దీంట్లో భాగాన్ని చేస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి, మనం బైక్ నడుపుతున్నప్పుడు మనము పాటించవలసిన వాటి ఏముంటుంది అంటే హెల్మెట్ పెట్టుకొని, హెల్మెట్ హుక్ కూడా కంపల్సరీ పెట్టుకొని నడపాల్సి ఉంటుంది. అంతేకాకుండా ట్రిపుల్ రైడింగ్ చేయడము, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, దాని తర్వాత మనము మద్యం తాగి బండి నడపడము ఇట్లాంటివి చేయకూడదు. అంతేకాకుండా బండి కండిషన్ ఎలా ఉంది అనేది కూడా తరోగా ప్రతిసారి చెక్ చేస్తూ ఉండాలి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, వాహనదారులకు సర్పంచ్ తులా మనోహర్ రావు పలు సూచనలు చేశారు. అనంతరం రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, అతివేగం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుమలత, గ్రామ పోలీసు అధికారి విను స్టార్, కార్యదర్శి మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు దోమటి పోచాలు, గాదర్ల శారద, అనుముల రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. నిత్యం ప్రయాణం చేసే సమయంలో వారు క్షేమంగా గమ్యం చేరడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక ప్రత్యేక దృష్టి సారించి ప్రజల్లో ముఖ్యంగా అవగాహన కల్పించడం వల్ల
కొంత లాభం జరుగుతుందన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. ముందు మన ప్రాణం ఎదుటివారి ప్రాణం ఒక రక్షణ కల్పించే ఒక లక్ష్యంతో మనం ఇంటి నుండి వాహనం ఎక్కిన తర్వాత అటువంటి ఆలోచనతో ముందుకెళ్ళి ప్రజల ప్రాణాలను ఒక విలువైన ప్రాణంగా భావించి ఈరోజు ముందుకు వెళ్తే ప్రజల్లో అవగాహన వస్తే తప్ప ఇలాంటి రోడ్డు ప్రమాదాలను నివారించే సాధ్యం కాదనే ప్రభుత్వం నమ్మి ఈ కార్యక్రమం ప్రజల్లో ముఖ్యంగా అవగాహన తీసుకురావడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన గ్రామానికి సంబంధించిన అనేక మంది ట్రాక్టర్ యజమానులు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు, ఇతర వాహనాలు నడిపేవారు ఉన్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఒకటి ఆ వాహనానికి ఇన్సూరెన్స్, నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్, అంతేకాకుండా వాహన యొక్క వయోపరిమితి అంటే మనిషికి వయోపరిమితి ఎలా ఉంటుందో ఫిట్నెస్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఓదెల మండలం కొమిర గ్రామంలో సర్పంచ్ గోలి లింగారెడ్డి గ్రామస్తులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూల సంపత్ రెడ్డి, కానిస్టేబుల్ రాజేందర్, వాహనదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, ట్రాఫిక్ సిఐ అనిల్ వాహనదారులకు పలు సూచనలు చేశారు. ఏ యుద్ధంలో కూడా జరగనంత ప్రాణ నష్టం ఏటా రోడ్డు ప్రమాదాల వల్ల సంభవిస్తోందన్నారు. ప్రజలు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ద్వారా అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. సమయస్ఫూర్తితో డ్రైవ్ చేసి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరారు. ఖచ్చితంగా ఏదో ఒక వాహనాన్ని వాడుతున్నాం. చిన్న నిర్లక్ష్యం ఏమవుతుంది అనే చిన్న నిర్లక్ష్యం ద్వారా మనం ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నాం. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఈ ప్రమాదాలని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చాలా చెప్తున్నాం ఏం జరుగుతుంది, హెల్మెట్ లేకుండా ఏం జరుగుతుంది, దీని ద్వారా ఎటువంటి పర్యవసనాలు ఏర్పడదని చెప్తే మనకు అన్నీ తెలుసు. కింద పడితే తగిలితే తలకు దెబ్బ తగులుతుందని, మనకు కాలో చేయి వెలిగితే అతుక్కుంటుంది కానీ తలకు దెబ్బ తగిలితే దాన్ని మళ్ళీ రీప్లేస్ చేయలేదు. దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరు కూడా మనం ఒక్కొక్క వెహికల్ని ఏదైనా కానీ ఒక 1,00,000 రూపాయల కంటే తక్కువ లేకుండా ఒక బండిని ఉంటున్నాం. 2 వీలర్ 1,00,000 ఉంటుంది, దానిపైన ఉంటుంది. ఇంకా కార్లు ఇంకా ఏవి ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా లక్షలలో ఉంటుంది. కానీ మన నిర్లక్ష్యం ఎంత అంటే 1,000 రూపాయలు పెట్టి ఒక హెల్మెట్ ఉంటుంది. ప్రతి ఒక్కరము మనము జీవిత గమనంలో ప్రతిరోజు ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం. మనం చేసే ప్రయాణంలో మనం ఎంత జాగ్రత్త వహిస్తే అంత జాగ్రత్తగా మనం ఇంటికేయగలుగుతాం. ఎందుకంటే మన కోసం మన కుటుంబ సభ్యులు ఇంట్లో వేచి ఉంటారు. కాబట్టి మనము రోడ్డు నియమాలు, అదేవిధంగా పెడస్ట్రియల్ అంటే నడిచేటప్పుడు కానీ నియమాలు పాటించినట్టయితే అది మనకెంత భద్రత ఇస్తుందో ఆపోజిట్ అంటే మనతో పాటు నడిచే మిగిలిన వాళ్ళకు కూడా అంతే భద్రతను ఇస్తుంది. కాబట్టి ఆ యొక్క భద్రతా నియమాలు ఏ విధంగా పాటించాలి ఏంటి అనే వాటి గురించి డిస్కస్ చేయడానికి మరీ ముఖ్యంగా, ఎందుకంటే మా శానిటేషన్ సిబ్బంది కానీ వాటర్ సప్లై, ఎలక్ట్రికల్, అదేవిధంగా మా వార్డ్ ఆఫీసర్ రెగ్యులర్గా టౌన్లో తిరుగుతూ ఉంటారు. సార్ మీ యొక్క సూచనలు సలహాలు ఇవ్వాలని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామంలో నిర్వహించిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, పోలీస్ రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులకు ప్రభుత్వం 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. జిల్లాలో 30 మంది బాధితులకు ఈ సహాయం అందించినట్టు చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు బాధితులను ఆసుపత్రికి తరలిస్తే పోలీసు కేసులతో ఇబ్బంది పడాల్సి వస్తుందనే భావన ప్రజల్లో ఉందన్నారు. ఎలాంటి భయాలకు తావు లేకుండా బాధితులను ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ప్రమాద బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి రహవీర్ పథకం కింద 25,000 రూపాయల ప్రోత్సాహక బహుమతిని అందిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరగోని రమేష్ గౌడ్, తహసీల్దార్ బసీరుద్దీన్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సిఐ సుబ్బారెడ్డి, చంద్రకుమార్, పోలీసు సిబ్బంది, వాహనదారులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని అప్పటి శాసనసభ పక్ష నేత ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గతంలో తమకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తూ ఉన్నా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోయారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా తమకు ఏపీఎస్ఈబీ రూల్స్ ను అమలు చేయాలన్నారు. విద్యార్హతను బట్టి ఉద్యోగులను కన్వర్షన్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జేఏసీ కో కన్వీనర్ ఈ ప్రసాద్, పెద్దపల్లి జిల్లా కన్వీనర్ ఎస్డి కలీముద్దీన్, ఎన్ సతీష్రావు, ఎస్ రవి, ఎస్ నర్సింగం పాల్గొన్నారు. దాదాపు 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు, ఇందులో పీస్ రేటెడ్ కార్మికులు ఉన్నారు, ఆర్టిజన్ కార్మికులు ఉన్నారు, అవుట్సోర్సింగ్ అమెండ్మెంట్ కార్మికులు ఉన్నారు. కానీ వీళ్ళ సమస్యలు మాత్రం 2016 నుంచి ఇప్పటి వరకు కూడా అనేక డిమాండ్స్ పైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. గత రాష్ట్ర ప్రభుత్వం వీరి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పారు. వీళ్ళు ప్రధానంగా కోరుకుంటున్నటువంటిది అమెండ్మెంట్ కార్మికుల్ని ఈ సంస్థలో విలీనం చేయాలి, ఆర్టిజన్ కార్మికులను కన్ఫర్మ్ చేయాలి, పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు గతంలో అమలు చేసినటువంటి ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్నీ కూడా తమకు కూడా వర్తింపజేయాలన్నటువంటి ఒక డిమాండ్తోని ఆన్లైన్ కార్మికులు, పిఎస్ రేట్ కార్మికులు అందరూ ఆనాటి ప్రభుత్వం పిఎస్ ఆన్లైన్ కార్మికులు ఒక ఎస్పీడీసీలో అందరినీ రెగ్యులరైజ్ ఆర్టిజన్ గుర్తించి ఎన్పీడీసీలో ఉన్న ఆన్లైన్ కార్మికులు 1470 మందిని అలానే వదిలిపెట్టడం జరిగింది. వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో సంస్థలో విలీనం చేసుకోవాలనే ఓ డిమాండ్ మీద మమ్మల్ని ఆర్టిజన్గా ఉన్న అందరినీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలనే ఉదాహరణ మీద పిఎస్ రేటు కార్మికులు జీవో 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలనే ఉదాహరణ మీద డిమాండ్ నోటీస్ చేయడం జరిగింది. ఇచ్చినా కూడా ఇప్పటికీ నా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేసినా కూడా మమ్మల్ని జాయింట్ యాక్షన్ కమిటీ చర్చలకు వెళ్ళకపోవడం వల్ల మేము సమ్మెలోకి కొనసాగుతున్నాం. 6వ రోజు ఈ రోజు ప్రజావాణి మన పెద్దపల్లి కలెక్టర్లకు వినతి పత్రం, మా సమస్యల వినతి పత్రం ఇచ్చి ప్రభుత్వానికి సిఫార్సు చేయమని వేడుకున్నట్టు జరిగింది. పెద్దపల్లి జిల్లా కోర్టు ఆవరణలో న్యాయవాదులు చేపట్టిన నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కోర్టును మున్సిపల్ పరిధిలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ను ప్రభుత్వం అమలు చేయని పక్షంలో విధులను బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు. కాగా న్యాయవాదుల సమ్మెకు స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉపాధ్యక్షురాలు చందల శైలజ సంఘీభావం తెలిపారు. సముదాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మరి న్యాయవాదులందరూ కూడా నిరసన దీక్ష చేపట్టి ఈరోజు 6వ రోజుకు చేరింది. ఈ రోజున మరి మా యొక్క న్యాయవాద సోదరి శైలజ గారు మరి రీసెంట్గానే వారు బార్ కౌన్సిల్ మెంబర్గా ఎలక్ట్ అయినారు. వారు గోదావరికని బార్ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చి మరి మాకు మద్దతు తెలిపి మా శిబిరానికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు వారికి మా పెద్దపల్లి బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము పెద్దపల్లి పట్టణంలో స్థలం ఉందని చెప్పి ఆల్టర్నేట్ చూపించమని చెప్పారు. దానికి మేము ఐటీఐలో ఉన్న 10 ఎకరాలు, మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి 9 ఎకరాలు, తర్వాత కలెక్టరేట్ పక్కన ఉన్నటువంటి 4.5 ఎకరాలు, అలాగే ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ హెరిటేజ్కి సంబంధించినటువంటి మరి డిగ్రీ కాలేజీకి ఎదురుగా ఉన్నటువంటి స్థలం ఏదైతుందో పెద్దపల్లి పట్టణంలోనే కావాలి, ఈ కోట్ల సముదాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దపల్లి న్యాయవాదులందరూ కూడా, భారత న్యాయవాదులందరూ కూడా నిరాహార దీక్ష చేపట్టారు. వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఆల్ ఇండియా లాయర్స్ తరపున వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళు చేసే ప్రతి పోరాటాన్ని కూడా పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకు అనంటే కక్షిదారులను దృష్టిలో పెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా, అంతే తప్ప రాజకీయ పార్టీలను, వ్యక్తిగత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని ఈ మద్దతు తెలియజేయకుండా ఉండడం కూడా సమంజసం కాదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణాలు, మండలాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను ఆ పార్టీ నాయకులు గుర్తు చేశారు. స్పీకర్ పదవికి వన్నె తెచ్చిన గొప్ప నేత అని కొనియాడారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా పనిచేసి ఆ పదవికే వన్నె తెచ్చిన గొప్ప నేత శ్రీపాదరావు అని గుర్తు చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు రాజకీయాల్లో రాణిస్తున్నారని కొనియాడారు. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ధర్మపురి ప్రజల పక్షాన వారికి నివాళులు అర్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనబట్ల దినేష్తో మున్సిపల్ కౌన్సిలర్లు, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. స్వర్గీయ శ్రీపాదరావు గారి యొక్క వర్ధంతి సందర్భంగా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా పనిచేసి ఆంధ్ర రాష్ట్రంలో పేద వర్గానికి, బడుగు వర్గాలకు, దళిత వర్గానికి మేలు చేసినటువంటి మహనీయుడు. వారు ఒక ధన్వాడ సర్పంచ్ నుంచి వారి యొక్క రాజకీయ ప్రస్తావన మొదలైన సందర్భంలో సమితి ప్రెసిడెంట్గా ఒక మారుమూల మంత్రిని ప్రాంతానికి పరు పర్యాలు శాసనసభ్యుడిగా గెలుపొంది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో స్పీకర్గా పనిచేసినటువంటి మహనీయుడు. ఆ ఒక స్పీకర్ యొక్క పదవికి వన్నె తెచ్చినటువంటి మహనీయుడు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు విగ్రహాన్ని మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్తో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మారుమూల ప్రాంతం మంత్రి నుంచి ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా పనిచేసిన మహనీయుడు శ్రీపాదరావు అని గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలోని ఏ కుటుంబానికి కష్టం వచ్చినా అండగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తండ్రి ఆశయ సాధనకు మంత్రి శ్రీధర్ బాబు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పక్షాన, పేదల పక్షాన ఎప్పుడు మాట్లాడుతున్న మహనీయుడు. మరి వారు ఆ ఒక స్పీకర్ ఏదైతే బాధ్యత తీసుకున్నాక ఉమ్మడి రాష్ట్రంలో, భారతదేశంలో స్పీకర్గా గొప్పగా రాణించిన వారు ఎవరంటున్నారంటే శ్రీపాదరావు గారు. అంటే ఆ ఒక పదవికి వన్నెత్తించినటువంటి మహనీయుడు. అన్ని వర్గాలు చల్లగాలని కోరుకున్నట్టు మహనీయుడు. మరి యూత్ కాంగ్రెస్లో స్టూడెంట్ లైఫ్లో ఉన్న వాళ్ళు వారితో మేము అనేక సందర్భాల్లో కలిసినప్పుడు సామాన్య కార్యకర్తను కూడా భుజం మీద చేసి పలకరించే మహనీయుడు మన మధ్యలో లేకపోవడం అత్యంత బాధాకరం. వారు చేసినటువంటి మంచిని, వారు చేసిన విజయాలను వారి తనయుడు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మంత్రి నియోజకవర్గాన్ని గొప్పగా అన్ని రంగాల్లో వారు రాణిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏఐసిసి జిల్లా అధ్యక్షుడు కమ్మగోని చౌదరి గౌడ్ ఆధ్వర్యంలో దుద్దిళ్ల శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమ్మగోని చౌదరి గౌడ్ మాట్లాడుతూ దుద్దిళ్ల శ్రీపాదరావు ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా ప్రజల మన్ననలు పొందిన గొప్ప నాయకుడని కొనియాడారు. పెద్దపల్లి జిల్లాకు శ్రీపాదరావు పేరు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 3వ వార్డు కౌన్సిలర్ కమల్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కడార్ల సునీల్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు మన దుద్దిళ్ల శ్రీపాదరావు గారి వర్ధంతిని పురస్కరించుకొని మన కార్యకర్తలు కానీ పెద్దలు ఆయనను స్మరించుకుంటూ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మరోసారి గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాము అయినా లేకపోయినా ఆయన ఆశయాలను కొనసాగించాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ ఉండే ప్రతి కార్యకర్త దృఢ నిశ్చయంతో ముందుకు పోతున్నారు. అలాగే మన మంత్రి శ్రీధర్ బాబు గారు, అలాగే మన విజయన్న ప్రభుత్వ విజయన్న గారు కానీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు గారి వర్ధంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి యొక్క ఆశయాలను దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో ముందుకు తీసుకుపోదామని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేస్తారని తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రాంత కార్యకర్త అభిష్టం మేరకు పెద్దపల్లి జిల్లాకు శ్రీపాదరావు గారి పేరును ప్రభుత్వం పరిశీలించాలని, పెట్టాలని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనోభావాలను తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నారు ప్రభుత్వం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో సర్పంచ్ తుల్లా మనోహర్ రావు ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ శ్రీపాదరావు విలువలతో కూడిన రాజకీయం చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుమలత, గోగుల రమేష్, దుమ్మటి పోచాలు, అనుముల రమేష్ పాల్గొన్నారు. ప్రజా జీవితంలో ప్రజాసేవే ముఖ్యం, అవినీతికి తావులేదని ఒక పవిత్రమైన రాజకీయాన్ని నడిపి ఈరోజు ఈ ప్రాంతానికే కాకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఒక అత్యుత్తమైన రాజకీయవేత్తగా, ఒక మంచి స్పీకర్గా ఈరోజు కీర్తించబడిన శ్రీపాదరావు గారు అకాల మరణం చెందడం వారి ప్రాంతానికే కాదు ఆ యావత్ ఆంధ్రప్రదేశానికి కూడా
చాలా దురదృష్టకరం. ఎవరికి కూడా మనసు నొప్పించకుండా రాష్ట్ర అభివృద్ధి, మంతిని ప్రాంత అభివృద్ధితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అందరి రాజకీయాలకు అంటే రాజకీయాలకు అతీతంగా ఏ రాజకీయానికి సంబంధం లేకుండా అభివృద్ధి ముఖ్యంగా, ప్రజా సంక్షేమం ముఖ్యంగా సేవలు అందించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్, కాంగ్రెస్ నాయకులు కోడారి హనుమయ్య మాట్లాడారు. స్పీకర్గా శ్రీపాదరావు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. శ్రీపాదరావు ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు సంగ రంజిత్, యూత్ కాంగ్రెస్ నాయకులు తిరుపతితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వారి కుటుంబం ఎనలేని సేవలు చేసింది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా మన్ననలు పొంది అధికార పార్టీల స్పీకర్గా చేసుకుంటా ప్రతిపక్ష పార్టీలో కూడా వారి అడుగుజాడలో వారి తల్లులు దుద్దిల్ల శ్రీధర్ బాబు సార్ గారు కూడా అదేవిధంగా వారి అడుగుజాడల్లో ప్రజాసేవలో నిమగ్నమై ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకులకు మేలు జరిగే విధంగా, అదేవిధంగా ధర్మపురి నియోజకవర్గ మన శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు అల్లూరు లక్ష్మణ్ కుమార్ అన్న గారు కూడా వారి అడుగుజాడలో నడుస్తూ వారిని స్ఫూర్తి తీసుకొని మరి అభివృద్ధి పథంలో నడుస్తున్న వారందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు భీమరాజు కనకరాజు ఆధ్వర్యంలో శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీపాదరావు ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్గా రాష్ట్ర ప్రజలకు ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి బాటలోనే సాగుతూ తెలంగాణ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నారని కొనియాడారు. దుద్దిల్ల శ్రీనుబాబు శ్రీపాదరావు ట్రస్ట్ పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతిని జరుపుకోవడం బాధాకరమైన కానీ వారు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ఈరోజు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యలో మరియు మాజీ ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు మరియు ఎంపీటీసీల ఆధ్వర్యంలో మేము వారి సేవలను గుర్తు చేసుకుంటూ శ్రీపాదరావు గారి చిత్రపటానికి ఘనంగా పూలమాలతోటి పూలు అర్పించి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కావచ్చు, మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు కావచ్చు ఎనలేని సేవలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి వారు. వారి అడుగుజాడల్లోనే మన వారి తనయులు ఈ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు ఎంతో అభివృద్ధి ఫలాలలో ముందంజలో ఉంటూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం రసాభాసాగా మారింది. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ అధ్యక్షతన 4 కోఆప్షన్ సభ్యుల ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాగ్వివాదం నెలకొంది. సమావేశ మందిరంలో తాజా మాజీ సీఎంల ఫోటోలు పెట్టాలంటూ ఇరు పక్షాలు వాగ్వివాదానికి దిగారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. కాగా ఈ సమావేశంలో 4 అభ్యర్థులను కోఆప్షన్ సభ్యులుగా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జనరల్, మైనార్టీ విభాగాల కింద సభ్యులను ఎంపిక చేశారు. జనరల్ పురుషుల విభాగం నుంచి నంది శంకర్, జనరల్ మహిళా విభాగం నుండి కొండ అనూష ఎన్నిక కాగా, మైనార్టీ కోటాలో పురుషుల విభాగం నుండి సయ్యద్ సోహెల్, మహిళా విభాగం నుండి తస్లిం ఎన్నికైనట్లుగా మున్సిపల్ అధికారులు ప్రకటించారు.
ఈ నెల 20వ తేదీన జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరారు. జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 4 దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం పనిచేసినట్టు గుర్తు చేశారు. విధిలేని పరిస్థితుల్లో పార్టీని వీడాల్సి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పెన్షన్ అందజేశారని కొనియాడారు. ఎన్నికల్లో గెలవటం ఓడటం ఏం జరిగినా కానీ ఇలా పార్టీ మన ప్రధానమైన విధంగా అందరం కూడా ఒక కుటుంబంగా ఏదైతుందో మన ముందు పోవడం జరిగింది. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు ఏదైతుందో మరి ఒక విధంగా కొంత మానసికంగా మరి దాన్ని తట్టుకోలేక కొనసాగలేక దాని విధిలేని పరిస్థితుల్లో ఏదైతుందో మనం కాంగ్రెస్ పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నా మరి అందరూ కూడా ఏదైతుందో దానికి నాకు తోడు నిలిచే విధంగా నాకు అండగా నిలవటం నేను నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను చెప్పంటున్నాను. నేను ఏ రాజకీయ నాయకుడికే కానివ్వండి చెప్పంటున్నాను. నేను మీరు నాయకుడిగా ఎదగాలే, గుర్తింపు పొందాలని చెప్పంటే ప్రజల్లో అభిమానం పొందాలన్నా కార్యకర్తలే ప్రధానమని చెప్పంటున్నాను. నాకైతే వీళ్ళ కార్యకర్తలు నాకేమొస్తుందనే దానికంటే నాయకుని గౌరవమే మా గౌరవాన్ని తలచేదిస్తుందో నాకు ఇంతకాలం తోడు నిలిచిందని చెప్పండి. వల్ల రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని 2వ బైపాస్ రోడ్డులో చేపట్టిన వీధి విక్రయ మార్కెట్ జోన్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ పనులు ఏడాది గడిచినా పూర్తి కాకపోవడం పట్ల విక్రయదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయిందని వాపోయారు. మండుతున్న ఎండలతో తమకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు మార్కెట్ గురించి మీరు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళారంటే ఇంతవరకు ఏది లేదు. మాకు పాములు వస్తున్నాయి, వాన వస్తుందో, వంగుడు వస్తుందో, మాకు ఎండాకాలం చచ్చిపోతున్నాయి తార్ రోడ్డు మీద. ఒకసారి అయితే మీకు కంప్లీట్ కూడా ఇచ్చి వచ్చినాం మేము, అయినా కూడా మమ్మల్ని పట్టించుకుంటారు. దయచేసి మార్కెట్ మాకు తొందరగా చేసే మార్గం చేయండి. మీరు మేము ఒక్కొక్కరు 40 సంవత్సరాలు బట్టి అమ్మినాలు ఉన్నాం, 30 సంవత్సరాలు బట్టి అమ్మినాలు ఉన్నాం. మా వరకే మాకు చేసి ఇవ్వమని దయచేసి. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలోని 5వ వార్డు మెంబర్ గుగ్గిళ్ల పావని వెంకటేష్ ఆధ్వర్యంలో బోరు మోటార్కు భూమి పూజ చేశారు. సర్పంచ్ గండి నారాయణ, మార్కెట్ చైర్మన్ చెలుకల తిరుపతి చేతుల మీదుగా పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 5వ వార్డులో నీటి సమస్య ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. వెంటనే స్పందించిన ఆయన నిధులు మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాడిశెట్టి అభిలాష్, మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, గడ్డం శ్రీనివాస్, ఎర్రం గంగనర్సయ్య, తర్రే లింగం, కొమిరే శంకర్ పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో 5వ వార్డులో గత సంవత్సరం నుండి ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా మేము గెలిచిన నుండి మా దృష్టికి 5వ వార్డు ప్రజలు మాకు ఇక్కడ వాటర్ ఇబ్బంది ఉందన్న విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చిన సందర్భంలో మేము గౌరవ ఎమ్మెల్యే గారిని సంప్రదించగా నేను బోరు మంజూరు ఇస్తాను, మీరు మిగతా మోటార్ ఉంటే అరేంజ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము అడగగానే బోరు మంజూరు ఇచ్చినందుకు గౌరవ ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇది ఒక్కటే కాదు, గ్రామంలో ఏ వాడలో కూడా నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటే తప్పకుండా మీరు ముందు చర్యలుగా మహిళా తల్లులకు ఇబ్బంది కలగకుండా మీరు బోర్లు వేస్తారా, లేకపోతే నీళ్లను అరేంజ్ చేస్తారా? తప్పకుండా మీరు అరేంజ్ చేయండి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి స్టేడియంలోని దుర్గామాత ఆలయంలో చోరీ జరిగింది. దుండగుల అమ్మవారి విగ్రహం పైన ఉన్న వెండి కిరీటంతో పాటు 25 తులాల వెండి ఆభరణాలు, పావు తులం ముక్కు పుడకను అపహరించారు. ఆలయ పూజారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టారు. ఓం శ్రీ మాత్రే నమః. జవహర్ నగర్ శ్రీ జయదుర్గా కనకదుర్గామాత ఆలయంలో పెద్ద గుళ్ళో దొంగలు ప్రయత్నం చేసి అక్కడ విఫలం అవడం చేత చిన్న గుళ్ళోకి వచ్చి
ఈ చిన్న గుడి తాళాలు డోర్ పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి వాళ్ళు దొంగతనానికి పాల్పడ్డారు. ఇందులో ఉన్న వెండి సామాను, విగ్రహాలు, అమ్మవారి హారాలు, ముక్కుపుడక, బంగారు ముక్కుపుడక ఇవన్నీ దొంగిలించారు. తెల్లవారి వచ్చేసరికి ఈ డోర్లు విప్పి ఉన్నాయి. వాటిని చూసి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయడం అయినది. వాళ్ళు చర్య తీసుకుంటా అని చెప్పడం జరిగింది. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ కప్ టోర్నమెంట్ ను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులతో కలిసి యువకులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం సుంకె రవిశంకర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఈ టోర్నమెంట్ లో 12 మండలాలు, 2 మున్సిపాలిటీలు మండల స్థాయిలో గెలిచిన జట్టుకు 50,000, 20,000 చొప్పున నగదు బహుమతులు అందించనున్నట్టు తెలిపారు. ఈ పోటీల్లో క్రీడాకారులు సత్తా చాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుంటె శంకర్, నాయకులు అక్కినపల్లి కరుణాకర్, బత్తిని కమల్ గౌడ్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలంలో ఈరోజు కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలను స్థానిక నాయకులందరితో కలిసి ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇదొక యువతల్లో క్రీడా స్ఫూర్తి పెంపొందించడం కోసం, స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని పెంపొందించడం కోసం, అదేవిధంగా మరి ఈనాడు యువతలో క్రీడా ఆసక్తి తగ్గుతున్నటువంటి నేపథ్యంలో యువతలో ముఖ్యంగా క్రీడా ఆసక్తి పెంచడం కోసం ఒక మంచి ఆటల పోటీలను మరి కేసీఆర్ గారి పేరు మీద, కేసీఆర్ కప్ పేరు మీద ఈ యొక్క క్రీడా పోటీలను గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి నేతృత్వంలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇవాళ 11 ఎంపీటీసీ స్థానాల నుంచి మరి ఇవాళ పోటీలు మండలంలో ప్రారంభమై వీరు జిల్లా స్థాయికి పోయి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో మరి వీళ్ళు కప్పు సాధించాలని బోయినపల్లి మండలానికి సంబంధించినటువంటి మరి క్రీడాకారులందరూ కూడా రేపు జిల్లా స్థాయిలో జరిగేటువంటి పోటీలలో మరి ప్రథమ స్థానంలో వచ్చే విధంగా, మరి విన్నర్గా నిలిచే విధంగా క్రీడాస్ఫూర్తి రగిలించాలని చెప్పి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరికీ ధన్యవాదాలు. జగిత్యాల కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా తర్వాత మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే సంజయ్ వర్గాల మధ్య అంతర్గత కలహాలు కొనసాగుతున్నట్లు సమాచారం. మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ల ఎన్నికలో తమకు న్యాయం జరగలేదని పలువురు సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై గుర్రుగా ఉన్నట్టుగా సమాచారం. ఇటీవల పలువురు సీనియర్లు సీఎం అపాయింట్మెంట్ తీసుకోగా తాజా పరిణామాలతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ షాక్ కి గురైనట్లుగా తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే సంజయ్ యాక్టివ్ కాగా సీనియర్ నాయకులకు సీఎం ఇచ్చిన అపాయింట్మెంట్ క్యాన్సిల్ కావడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అపాయింట్మెంట్ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రేపటికి వాయిదా పడింది. అది మేము ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోయే ఉద్దేశం ఏమనంటే ఇది అన్ని వర్గాలకు చెప్పలేము అనేది కాదు. ఇదివరకు పూర్వం ఉన్న ఇప్పుడు కొత్త పాత అనే చర్చ జరుగుతుంది జగిత్యాల నియోజకవర్గంలో. కాబట్టి పాత కాంగ్రెస్ నాయకులు అందరూ ఖాళీ అవుతున్నారని ఒక ప్రాపకాండ సృష్టించబడ్డ జగిత్యాల. అట్లాంటప్పుడు జగిత్యాల నుంచి అందరు ఖాళీ కావడం లేదు. కాంగ్రెస్ వాళ్ళు చాలామంది దాదాపు 60-70% కాంగ్రెస్లో ఉంటున్నామని ముఖ్యమంత్రి గారికి తెలియజేయడానికి, అదేవిధంగా ప్రస్తుతం ఉంటున్న కాంగ్రెస్ నాయకులకు ఎటువంటి భరోసా కలుగుతానే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాలతోటి రేపటికి వాయిదా జరిగింది. రేపు ఖచ్చితంగా 100 మంది నుంచి 150 మంది ఆల్రెడీ మేము బస్సులు కూడా ఆర్టీసీ నుంచి బస్సులు కూడా బుక్ చేసుకోవడం జరిగింది. రేపు అదనంగా ఇంకొక బస్సు తీసుకొని 120 నుంచి 130 మంది జగిత్యాల పట్టణం నుంచి మరి పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళడం జరుగుతుంది. అపాయింట్మెంట్ రెడీ అయ్యి వచ్చినాము. అన్ని కారణాల వల్ల ముఖ్యమంత్రి గారికి ఏదో పని జ్వరం వచ్చిందని తెలిసింది, పోస్ట్పోన్ అయింది. రేపు మరి ఎప్పుడు మరి వెళ్ళాము. మేము వెళ్ళేదానికి కారణం ఏంటంటే మేము సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులను కూడా మేము వేరే పార్టీలో ఎప్పుడు పోలేదు. ఇప్పుడు మాకున్న మా పార్టీ మా నాయకుడు జీవన్ రెడ్డి గారు పార్టీ మారడం వల్ల మేమంతా అయోమయంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి ర్యాలీగా పనిచేసేటప్పుడు వేరే పార్టీకి మేము వెళ్ళి పనిచేయలేము. కాబట్టి మేము మా పరిస్థితి ఏంటిది, ఇప్పుడు జిల్లాలో మా పరిస్థితి ఏంటిది అని చెప్పని ఈ విషయాల్లో కూడా క్లారిటీగా ముఖ్యమంత్రి గారిని తెలుసుకొని మమ్మల్ని ఏ ప్రోత్సహిస్తారు, మమ్మల్ని ఏ విధంగా వారు చెప్తారని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్.